ఎగ్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంతో కమ్మగా రుచికరంగా చేసుకోవడానికి అయితే ఈరోజు ఎగ్ కర్రీ కోసము ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే కారం, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, టమోటాలు, కొబ్బరి, ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, 4-5 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 టమోటాలు మీడియం సైజు అన్నమాట. ఇంకా అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇంకా ఇప్పుడు బండిలో ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టుకొని మనము కట్ చేసుకున్నాము ఈ ఉల్లిగడ్డలన్నిటిని వాటర్లో వేసుకొని ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని ప్రాసెస్ మొదలు పెడదాం. ఇప్పుడైతే ఇంక ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము, చాప్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిగడ్డ మొత్తం చాప్ చేసుకున్నాను. దాంట్లోకైతే ఇంకా పోపు దినుసులను ముందు పెట్టుకున్నాను. ఇంకా ఒక బాండీలో అయితే ఒక గ్లాస్ ఆయిల్ పెట్టేసుకొని వేడెక్కనిస్తాము ఆయిల్ని. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము కాస్త ఉల్లిగడ్డ కారం కూడా వేసుకుంటున్నాము. దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది కారంతో పాటు ఉల్లిగడ్డ కారము, ఎల్లిపాయలు మిక్స్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడైతే తర్వాత కాగుతుంది. వెల్లుల్లి అయితే వేసుకున్నాము. ఇవైతే ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇంకా కరివేపాకును వేసుకున్నాలి. తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇంకా వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు కూడా వేసేస్తాము ఒకటేసారి. అలాగే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇవి వీటిని ఫ్రై అవనిద్దాము. తర్వాత ఇంకా ఈ ఎగ్స్లలో అయితే చాలా ప్రోటీన్ ఉంటుందండి. పెద్దవారైతే రోజు ఒక ఎగ్ తిన్నా పర్వాలేదు. చిన్నపిల్లలు కూడా ప్రతిరోజు ఒక బాయిల్ ఎగ్ని అయితే తీసుకోవాలి. ఒంట్లో అయితే నీరసంగా ఉన్నా కూడా, బ్లడ్ తక్కువైనా కూడా ఎగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదైతే ఫ్రై అయ్యాయి, గోల్డెన్ కలర్ మంచి రంగులోకి వచ్చాయి. ఇప్పుడైతే మనము పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేస్తాం. 1 స్పూన్ వేసేసుకొని అరోమా అయితే చాలా బాగా వస్తుందండి. ఈ అరోమా కొత్తిమీర వేయడం వల్ల వస్తుందన్నమాట. కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి వేయడం వల్ల ఈ అరోమా అయితే మనకు ఇల్లంతా నిండిపోతుందన్నమాట. అలాగా ఇది కూడా కాసేపు అలా కలిపి ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకున్నాము. ఉప్పు అయితే వేసాం కదా. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ అయితే త్వరగా వేగిపోతాయి. ఇంకా ఉన్నవన్నీ వేసేసుకున్నాము. ఆనియన్స్ మొత్తం వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డ కారం అయితే వేసుకొని ఇలా కలిపేసుకున్నాము.
దీంట్లో ఇదొక స్పెషల్ అన్నమాట. కొత్తిమీర, ఉల్లిగడ్డ, కారము, ఆనియన్స్ మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలి. కొత్తిమీర, ఎగ్స్ అన్నమాట ఇది. ఇంకా ఇప్పుడైతే కారం వేసేసుకుందాం. మనకి ఎగ్స్కి సరిపోయేటంత కారం 1.5 స్పూన్ ఇదన్నమాట. మన రుచికి తగినంత మన ఘాటు ఎంత ఘాటు కావాలో అంత వేసేసుకున్నాము. మనం ఎంత కారం తింటారో మన వాళ్ళు చూసుకొని వేసుకోవాలి. తక్కువగా తినేవాళ్ళు ఉంటారు, ఇంత కారం అయితే ఎవరు తినరు. చూసి వేసుకోవాలి. ఎగ్స్లోకి సరిపోయేటంతగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇదంతా అంత ముక్కకి పట్టాలి. కారము, ఉప్పు మొత్తం ముక్కకి, ఆనియన్స్ అంతా కలగలిసి పోవాలన్నమాట. అప్పుడే మనకి ఎగ్స్ పగలగొట్టుకుంటే బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని మనము ఎగ్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా పగలగొట్టుకున్నాం. ఫ్లేమ్ని అయితే సిమ్లో ఉంచుకొని 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాం కదా. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. ఒకసారి అలా కలుపుకొని, చాలా స్పైసీగా ఉంటుందండి ఇది. ఇంకా ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ధనియా పౌడర్ అయితే వేయించి పొడి చేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని మనం బాయిల్ కాదు, ఇంకా డైరెక్ట్గా వేసేసుకుందాం. ఇప్పుడైతే మగ్గిపోయింది. మనము ఒక్కొక్క ఎగ్ని అయితే ఇలాగే కొట్టేసుకున్నాము. అన్నిటినీ ఇలాగా కొట్టేసుకున్నాము. ఒక్కొక్కటిగా వేసేసుకుని ఇలా ఏవైనా పెంకులు అలాంటివి వస్తే తీసేసుకోవాలి, లేదంటే కసకస అంటాయి అన్నమాట. అన్నిటినీ వేసేసుకొని కదపకుండా అలాగే ఒక 5 మినిట్స్ మాత్రం ఉంచుకోవాలన్నమాట. ఇలా తప్పి పడిపోయిన వాటిని అయితే మనము తీసి పడేసుకోవాలి పక్కకి. మొత్తం 12 గుడ్లు అయితే వేసేసుకున్నాము. అయిపోయింది, ఫినిష్. ఇవంతా ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. కదపకుండా అలాగే బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. ఒకసారి అలాగా కలుపుదాం లైట్గా. ఎంత బాయిల్ అవ్వాలి కదా, అందుకన్నమాట. ఓకే, ఇంకా ఉడకాలి 2 మినిట్స్. మూత పెట్టి ఫ్లేమ్ని కాస్త హైలోకి ఉంచుకొని తర్వాత ఫ్లేమ్ను స్లో చేసుకున్నాం. ఒక 2 మినిట్స్
అంతేనండి, మూత తీసి చూద్దాం. వావ్, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఒకసారి కలుపుకొని టర్న్ చేసుకున్నాం. చూడండి, ఎక్కడ ఆనియన్స్ మొత్తం అన్నీ పట్టేశాయి ముక్కకు. బాగా ఈజీగా బాయిల్ అయ్యింది. ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర ఎగ్స్ అయితే రెడీ అయిపోయింది. ఎంత రుచికరంగా ఉండి మన కొత్తిమీర ఎగ్స్ తయారు చేసుకోవడానికి అయితే ఏం కాదండి. ఇంకా ఉల్లిగడ్డలు, ఆనియన్స్ ఒక 4-5 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర పేస్టు, కొత్తిమీర కాడలు, కొత్తిమీర అన్నీ కలిపి మన కొత్తిమీర ఎగ్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దరు కానీ రండి. ఓ, తినండి నాన్న. చాలా బాగుందండి. ఎగ్స్ మనం పలగొట్టుకున్న దానికి బాగా బాయిల్ అయిపోయింది. ఆ ముక్కకి ఆ స్పైసీనెస్ తెలుస్తుంది అన్నమాట. ధనియాల పొడి, అల్లం ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం గుమగుమలాడిపోతుంది. ఓకేనా? ఇలాంటి రెసిపీస్ అయితే చపాతీల్లోకి ఇంకా రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మాటిగా చెప్తుంది అనుకోవద్దు, వెరైటీగా చేసుకొని తినండి, హాయిగా ఉండండి. అంతే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము చూస్తూ ఉండండి. సీ యూ, బాయ్.